Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Tuesday అంటే 26th May 2026 అండ్ రేపు వచ్చేసరికి బేసిక్గా నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది అండ్ యాజ్ యూజువల్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ ఆఫ్టర్ దట్ ఒకసారి రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం అండ్ యాక్చువల్గా ఐ వాంటెడ్ టు కవర్ ఆప్షన్ సెల్లింగ్ టాపిక్స్ బట్ ఆల్రెడీ డేటా వచ్చేసరికి లేట్ అయింది అండ్ ఈవెన్ అనలైజేషన్లో కూడా కొంచెం టైం ఎక్కువ తీసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. సో ఇది మనకి బేసిక్గా ఫ్రైడే క్లోజింగ్ ఉండే అండ్ యాజ్ పర్ ద డేటా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళు బేరిష్ ఉండే అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఎస్ కానీ అండ్ ప్రొపరేటరీస్ కానీ మంచి బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మనం కన్సిడర్ చేసే ఎలిమెంట్స్ వచ్చేసి సో ఇక్కడే ఈఎంఏస్ కూడా ఉండింది అండ్ ట్రెండ్ లైన్ డ్రా చేసినా కూడా ఒక మంచి సపోర్ట్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం హార్లీ టైం ఫ్రేమ్లో 50 MA చూసినా కూడా ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ నుంచి తీసుకొని ప్రైస్ సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుంది, ఇది మన హై ప్రాబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈవెన్ కొంత బ్రేక్అవుట్ వాట్ వి కాల్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అక్కడ ఇన్ కేస్ సస్టైన్ అయి పైకి వెళ్తున్నా కూడా సో అట్లీస్ట్ అదొక మీడియం ప్రాబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ లో ప్రాబిలిటీ వచ్చేసి ఎప్పుడైతే బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటుందో టాప్లో అక్కడి నుంచి లో ప్రాబిలిటీ డిస్కస్ చేసుకున్నాం. ఈవెన్ సపోజ్ గ్యాప్ డౌన్ అయి పైకి వెళ్తున్నా కూడా ఒక లో ప్రాబిలిటీ అని డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈరోజు కూడా డైరెక్ట్ వాట్ వి కాల్ ఏదైతే మనం రీసెంట్ డేస్లో చూస్తూ ఉన్నామో ప్రైస్ అనేది ఫస్ట్ క్యాండిల్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. సో దిస్ వాజ్ అవర్ ఫస్ట్ క్యాండిల్, మంచి బుల్లి స్ట్రెంత్ ఉంది బట్ మనం ఏదైతే ప్రెడిక్ట్ చేసుకున్నామో ఆ లెవెల్లోనే ప్రైస్ అయితే ఉండింది. అండ్ నేను మీకు మార్క్ చేసుకోమని చెప్పిన లెవెల్స్ ఈవెన్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో ఇస్తున్నాయి కూడా. సో ఇదే బేసిక్గా. సో లెట్ మీ చేంజ్ దిస్ కలర్. సో ఈ లెవెల్ని మార్క్ చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ డేటా ఎప్పుడు ఈరోజు డైరెక్ట్ ఓపెన్ అయిందని కాదు, ఈవెన్ ఫ్లాట్ కూడా ఓపెన్ వచ్చి ఇవన్నీ ఏంటి అంటే మన చేతుల్లో ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ టైమ్స్ రీటైలర్ సైకాలజీ చేంజ్ అయినా కూడా వెంటనే ప్రీ మార్కెట్లో కూడా స్విచ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఈఎంఎస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ గో టు హార్లీ టైమ్ ఫ్రేమ్ మనకి 50 MA పైన చెక్ చేసుకుని 200 MA. సో ఈ అయితే మేజర్ ఈఎంఎస్గా కన్సిడర్ చేసే 50, 100, 200 EMS పైన డైరెక్ట్గా క్లోజ్ అయింది అండ్ ఒక మంచి రెసిస్టెన్స్ జోన్లోనే ఓపెన్ అయింది అండ్ ట్రావెల్ చేసి కూడా సో రెసిస్టెన్స్ దగ్గరే ఉండింది, ఇక్కడ గ్యాప్ కూడా ఉండింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్ ప్రాసెస్ ప్రకారం ఇన్ కేస్ ఈ రీసెంట్ డేస్లో ఏం జరుగుతోంది, ఫస్ట్ టార్గెటెడ్ జోన్ ఏదైతే ఉందో గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అయినా సో ఆ ఏరియాలోనే ఫామ్ అవుతుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే బుల్లిష్ ప్యాటర్న్ లేదా బేరిష్ ప్యాటర్న్ అండ్ దాని తర్వాత క్లియర్ చూసుకుంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ లోపలికి రావాలి. సో ఇక్కడ అంటే సో ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక మంచి బేరిష్ ప్యాటర్న్ అండ్ సేమ్ వే డైలీలో 50 MA కూడా ఉండింది. సో ఈ ప్యాటర్న్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా మనం ఎవరైనా సరే ఏం చేస్తారంటే ఈ హై ఏదైతే ఉందో దాని స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటి అంటే కొంత అట్లీస్ట్ మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావచ్చు వాడెవర్, ఎప్పుడైనా సరే మార్కెట్లో కొత్త అంటే కొంచెం 1 to 2 years అట్లా ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉండి అండ్ కొంచెం అగ్రెసివ్గా ఉండే వాళ్ళు ఏంటి అంటే అట్లీస్ట్ మనకు ఒక అడిషనల్ కన్ఫర్మేషన్ కావాలి. ఈదర్ ఈ ఏదైతే సపోర్ట్ జోన్గా యాక్ట్ చేస్తుందో దీని కిందికన్నా రావాలి ఆర్ ఈ ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఏదైతే ఉందో అట్లీస్ట్ దీని కిందనైనా క్లోజ్ అవ్వాలి. సో ఈవెన్ సిగ్నల్ వచ్చినా కూడా అట్లీస్ట్ నేను లెవెల్స్ ఓవర్ నాయిస్లో చెప్పిన ఆర్ ఈవెన్ ఇండికేటర్ గ్రూప్లో చెప్పినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండికేటర్ ఫామ్ అవుతుంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎప్పుడైతే ఈ ఇండికేటర్కి ఈ సిగ్నల్కి వాల్యూ ఉంటుంది అంటే ఫస్ట్ 15 minutes క్యాండిల్ కిందన ట్రేడ్ అవ్వాలన్నమాట. అదర్వైజ్ ఇక్కడ మనకి యాక్చువల్గా ఏదైతే గ్యాప్ అప్ అయ్యిందో బేసిక్ కంప్లీట్ ఒకసారి బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేద్దాం. ఏదైతే గ్యాప్ అప్ అయిందో ఈ గ్యాప్ అప్ అంతా కూడా బుల్లిష్ స్ట్రెంగ్త్ మీదే అయ్యింది కదా. అండ్ ఎవరు అగ్రెసివ్గా బేరీజ్ ఉన్నారు, రీటైలర్స్ ఉన్నారు. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి మనీ పోయినాయి ఇక్కడ, ఎవరు ట్రేడ్స్లో లాస్ ఉన్నారు అంటే సో రీటైలర్స్. సో ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఈ టాప్స్ని క్యాచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే సెల్లింగ్ అంటే ఆప్షన్ సెల్లింగ్ వుడ్ బి బెటర్ చాయిస్. బికాజ్ ఎప్పుడైనా సరే మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటాం కదా, ఆప్షన్ బై చేయాలంటే అట్లీస్ట్ ఇట్లా ట్రెండ్ లైన్స్ బ్రేక్ డౌన్ అవ్వాలి ఆర్ ఈవెన్ కాల్ సైడ్ చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఇట్లా ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈరోజు కూడా టూ మెనీ పింగ్స్ వచ్చినుండే, సో దట్ సేమ్ థింగ్ మెన్షన్ చేసినుండే. అండ్ ఈ సిగ్నల్కైనా ఎప్పుడు వ్యాలిడ్ అట్లీస్ట్ ఇక్కడ నుంచి తీసుకున్న ఇక్కడ 30 points అలా ఉంటుంది స్టాప్ లాస్. బట్ స్టిల్
మనం ఎప్పుడు ఎంటర్ అవ్వచ్చు అంటే ఈ 15 మినిట్స్ క్యాండిల్. ఎందుకంటే పర్సనల్గా బిగినర్సా ఏ లెవెల్ అనేది ఎంట్రీ ఎక్స్పీరియన్స్ లెవెల్ తెలియదు, ఎక్స్పర్టైజ్ లెవెల్ తెలియదు, కాబట్టి ఎప్పుడైనా సరే నేను కొంచెం సేఫర్ లెవెల్స్ ఇస్తా. సో దీని కిందన అంటే ఎడ్యుకేషన్ త్రూనే అది టిప్స్ ఆర్ కాల్స్ కాదు. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ క్యాండిల్ కిందన ట్రేడ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం బేరిష్గా యాక్ట్ చేయొచ్చు అనేది మా పర్సనల్ వ్యూ ఉండే. బట్ డే మొత్తం చూసుకున్నా కూడా ఆ క్యాండిల్ ప్రైస్ కిందకైతే రాలేదు. సో ఎప్పుడైనా సరే మీరు ఆలోచించండి, ఆప్షన్ బయర్స్ ఇందులో ఏం సాధించగలుగుతారు ఒక్కసారి ఇమాజిన్ చేయండి. సో ఎప్పుడైనా సరే మనము అడిషనల్ కన్విక్షన్ అంటే మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేసి ఎప్పుడైతే ట్రేడ్ చేస్తామో అప్పుడు మన అక్యురసీ ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ ఇందులో వచ్చే 15-20 పాయింట్స్ చూసుకుంటే మాత్రం ఇదే అలవాటు అయిపోతుంది, ఓవర్ ట్రేడింగ్ అవుతుంది, అండ్ దాని తర్వాత మన క్యాపిటల్ లూజ్ అవుతూ ఉంటాం అనమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే నాకు ఈ క్యాండిల్ ఫామ్ అవుతూ ఉండిందో, సో ఏదైతే 2:30-2:45 టైంలో, సో సేమ్ మెన్షన్ చేస్తూ ఉండే నాకు సమ్హో ఇది ఈరోజు అట్లీస్ట్ ఇది ఫేక్ బ్రేక్ అవుట్ అవుతుందా, ఆర్ ఇన్ కేస్ కొంచెం పైకి వెళ్ళినా కూడా ఆప్షన్ చార్ట్స్ అనేటివి సపోర్ట్ చేయవు. బికాజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా ఒకసారి సెన్సిబుల్లో. ఇది చాలా ఇంపార్టెంట్ డేటా, సో దీన్ని ఇలా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. వాజ్ అంటే ఎక్స్పెక్టింగ్కి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను కదా, అట్లీస్ట్ ఈ మోస్ట్ని 3:30 తర్వాత మోస్ట్ని ఎక్కువగా 3 o'clock తర్వాత మోస్ట్ని ఎక్కువగా క్యాప్చర్ చేయడానికి ట్రై చేయకండి అట్లా అని చెప్పి. సో ఓవరాల్గా నెంబర్స్ చూడండి, ఈరోజు నెంబర్స్. సో ఎక్కడ అంటే ఓవరాల్గా నెంబర్స్ చూసుకుంటే ఇది ఓఐ చేంజ్ అనమాట. సో కంప్లీట్గా చూసుకుంటే 4.3 crore ఉంది అండ్ -28 lakhs ఉందన్నమాట కాల్ సైడ్. బట్ మీకు యాక్చువల్లీ నేను ఎలా అబ్జర్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అనేది చూపిస్తా ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 PM వరకు చూద్దాం మార్కెట్ ఎలా రెస్పెక్ట్ ఇచ్చింది ఈ లెవెల్స్కి, ఓఐ ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఇక్కడ మనకి క్లియర్గా చూస్తే స్లైట్ మోడరేట్ బుల్లి అంటే బుల్లి సైడ్ కొంత స్లైట్ ఎక్కువగా వాట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉండొచ్చు, ఓఐ చేంజ్ ఎక్కువ ఉంది అంటే కొంత బుల్లి స్ట్రెంత్ యాడ్ అయినట్టు. బట్ ఇది ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా ఇంపార్టెన్స్ చేయాల్సిన కాదు. బట్ ఎప్పుడైతే అట్లీస్ట్ 1:32 వరకు ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సో దీన్ని ఎప్పుడైనా సరే కంప్లీట్గా పెట్టి చూడకండి, ఆ హాఫ్ అన్ అవర్ 1 hourలో ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది కూడా సిగ్నిఫికెన్సీ నెంబర్ కాదు. సో 66 lakhs అనేది ఇది గుర్తుపెట్టుకోండి. నేను చూసేది టాప్ 10 స్ట్రైక్సే ఏటీఎం దగ్గర నుంచి. సో అండ్ ఇప్పుడు మీకు కీ లెవెల్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ ఏంటి కొంత షిఫ్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత 2 to 2:45 చూసినా కూడా మీకు ఒక సిగ్నిఫికెన్స్ ఐడియా వస్తుంది బేసిక్గా ఏం జరుగుతుంది ఇక్కడ అనేది. ఇక్కడ చూడండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది కొంచెం మంచి నెంబర్, సిగ్నిఫికెన్సీ ఉన్న నెంబర్ 1.31 crore అనేది. అండ్ దాని తర్వాత క్లియర్గా అట్లీస్ట్ ఒక 2-3 o'clock వరకు మీకు ఫెచ్ చేసి చూపిస్తా. ఇప్పుడు చూడండి. సో పుట్ సైడ్ ఓఐ బిల్డ్ అవుతూ ఉంది అండ్ కాల్ సైడ్ కంప్లీట్గా చూస్తే సో స్క్వేర్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు కవర్ చేసుకుంటూ ఉన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు అట్లీస్ట్ ఇక్కడి వరకు నేను ఇంకా కంప్లీట్ డే ఎండ్ వరకు చూపిస్తా. సో 5+ crores ఓఐ కాల్స్ అనేటివి వేవ్ ఆఫ్ అంటే కవర్ చేసుకున్నారు వాళ్ళు హ్యూజ్ నెంబర్లో. సో ఇప్పుడు మీకు అట్లీస్ట్ చాట్ పైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఏదైతే బేరిష్ ప్రెషర్ ఉండిందో, సో ఎవరైతే ఇక్కడి వరకు ఎవరైతే అట్లీస్ట్ బేరిష్ ప్రెషర్ అంటే ఈవెన్ రీటైలర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు, ఇక్కడి వరకు ఎవరైతే కాల్స్ని షార్ట్ చేస్తూ ఉన్నారో సో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా స్క్వేర్ ఆఫ్ చేసుకుంటా ఉన్నారు. ఆ సిగ్నిఫికెన్సీ నెంబర్కి చూడండి ప్రైస్ అనేది ఇలా వెళ్ళింది. అండ్ సేమ్ వే ఈవెన్ పుట్ రైటర్స్ కూడా ఎగ్జిట్ అయినారు, బట్ వాళ్ళది కొంతవరకే పోర్షన్ ఉండింది. సో డబుల్ అంటే సపోజ్ ఒక 2.5 crores పీఈ వాళ్ళు ఎగ్జిట్ అయితే జనరల్గా 5 to 6 crores ఈ ఓన్లీ 10 స్ట్రైక్స్లోనే టాప్ 10 స్ట్రైక్స్లోనే. సో వీళ్ళు సిఈ రైటర్స్ స్క్వేర్ ఆఫ్ చేసుకున్నారు. సో ఎప్పుడైతే స్క్వేర్ ఆఫ్ అవుతుందో జనరల్గా మనకి ఇవన్నీ కూడా వీక్లీ ఎక్స్పైరీస్ కానీ మంత్లీ ఎక్స్పైరీస్లో చూస్తాం కదా, గామా బ్లాస్ట్ అని. సో అట్లాంటి థింగ్ జరిగిందనమాట. సో ఎందుకనే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, అట్లీస్ట్ ఇది ఎవరైతే అట్లీస్ట్ కాల్స్ బై చేస్తున్నారో వాళ్ళకి బెనిఫిట్ అవ్వచ్చు. బట్ సమ్ డేస్ ఇది సడన్గా విక్కీలో వచ్చేసి మళ్ళీ 50 MA సపోర్ట్ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఎవరైతే ఉంటారో ఇక్కడ కాల్స్ సెల్ చేసి ఉంటారు అండ్ పుట్స్ అయినా బై చేసి ఉంటారు. కంప్లీట్గా ఇవి స్క్వేర్ ఆఫ్ చేసుకునేసరికి ఇక్కడికి షిఫ్ట్ అవుతూ ఉంటారు, ఎండ్ ఆఫ్ ద డే లాసెస్లో ఎండ్ చేస్తారు. సో ఆ ఒపీనియన్తోనే అట్లీస్ట్ నాకు తెలిసిన కొంత నాలెడ్జ్తోని మీకు సేవ్ చేయాలన్నది మెయిన్ ఇంటెన్షన్.
సో ఇది అర్థమైంది అనుకుంటున్నా నేను ఎందుకు ఈ టైంలో జోన్లో వద్దు అని చెప్పేది. అండ్ ఎప్పుడైనా సరే ఆప్షన్ బయింగ్కి మీరు మళ్ళీ గుర్తుపెట్టుకొని నేను రెగ్యులర్గా చెప్పేది ఇదే, సైడ్ వైజ్ బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ వెళ్ళాలి, ఆర్ ఈ సైడ్ వైజ్ బ్రేక్ డౌన్ అయితే డౌన్ సైడ్ వెళ్ళాలి. అండ్ మీకు అట్లీస్ట్ 5 minutesలో చాట్ చేసే వాళ్ళకి ఒక అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే 5 minutesలో అయినా సరే షార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ లుక్ అట్ దిస్ చాట్ ప్యాటర్న్, ఇక్కడ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇది ఏ ప్యాటర్న్ అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు స్కాల్బర్స్ అయినా పర్లేదు. సో అట్లీస్ట్ ఇక్కడ ఏ ప్యాటర్న్ ఉంది, ఇక్కడ ఏ ప్యాటర్న్ ఉందో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ ఇక్కడ ఏ ప్యాటర్న్ ఉందో చూసుకోవడానికి ట్రై చేయండి 5 minutesలోకి వెళ్ళినా కూడా. బట్ ఇక్కడ షార్ట్ చేయడానికి ఏముంది అసలు? సో ప్రైస్ ఏమైనా ఛాన్స్ ఇస్తుందా? ఎప్పుడైనా సరే నేను కన్ఫర్మేషన్స్ అని చెప్తా ఉంటాను కదా. సో ఇదే అనమాట, ఇక్కడ ఎలాంటి కన్ఫర్మేషన్ ఉంది, ప్రైస్ ఏమన్నా ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, దాని తర్వాత రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తూ ఉందా, లేదు కదా. సో ఇదే అనమాట అర్థం చేసుకోవడానికి. మనకి ఎప్పుడైనా సరే ఒక 5 minutes లేట్ అవ్వచ్చు, అంటే మనం జనరల్గా 15 minutes లేట్ అవ్వచ్చు, ఆర్ 5 minutesలో చూసే వాళ్ళకి 5 minutes లేట్ అవ్వచ్చు. బట్ మీరు ట్రేడ్ చేయడానికి రీజన్ ఏంటి? నేను టాప్ వచ్చింది కదా, నేను సెల్ చేసిన అన్ని టైమ్స్ ఇక్కడ సెల్ చేసిన వర్క్ అయ్యింది, బట్ నేను సెల్ చేసేటప్పుడు మాత్రం స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఆర్ నేను పుట్ బై చేసిన ప్రతిసారి కిందికి వస్తూ ఉండింది, నేను ఎప్పుడైతే చేశానో అక్కడ నుంచి ప్రైస్ పైకి మూవ్ అయింది అనుకుంటా ఉంటారు కదా. బట్ ఎందుకు పుట్ని బై చేసినారు, ఆర్ ఎందుకు కాల్ని సెల్ చేసినారు, ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి ఇక్కడ, సో దట్ క్విక్గా అర్థమవుతుంది. సో ఎప్పుడైనా సరే 5 minutesలో ట్రేడ్ చేయాలన్నా సరే స్టాప్ లాస్ క్లియర్ ఉండాలి, ఆర్ బేరిష్ ప్యాటర్న్ కూడా దొరకాలి. సో ఇట్లాంటి మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి, జస్ట్ ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఇది ఎవరో వచ్చి మనకేంటి అంటే ఎవరు కూడా నేర్పించారు, సెల్ఫ్ అబ్జర్వేషన్స్తోనే చాలా వరకు ఇది ఉంటుంది. అండ్ ఈ చిన్న చిన్న మూవ్స్ని క్యాప్చర్ చేయడం అలవాటు అవుతే మీకు అదే ఓవర్ ట్రేడింగ్ లాగా అవుతుంది ఫ్యూచర్లో. సో దానిపైన ఫోకస్ చేయండి. అండ్ రేపటి కోసం ఒకసారి క్విక్గా పొజిషన్స్ని చూద్దాం. అండ్ ఈరోజు కూడా బేసిక్గా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, అగైన్ వీళ్ళందరూ కూడా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో ఇక్కడ కనపడడానికి బుల్లిష్ కనిపిస్తుంది ఓవరాల్ నెంబర్ కానీ అవన్నీ మనం క్యాలిక్యులేషన్స్ పరంగా. బట్ వీళ్ళు రేపటి కోసం కూడా ఒక మంచి బేరిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ కొంచెం స్ట్రాంగ్ బేరిష్లోనే ఉన్నారు వీళ్ళందరూ కూడా రీటైలర్స్ అనమాట. అండ్ ఎఫ్ఐఎస్ జనరల్గా వీళ్ళ పొజిషన్స్తో బ్లఫ్ చేస్తూ ఉంటారు వీళ్ళు. బట్ వీళ్ళు రేపు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక మంచి బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే గ్లోబల్గా న్యూస్ ఉండొచ్చు, ఆర్ ఈరోజు పొజిషన్స్ అన్ని స్క్వేర్ ఆఫ్ చేసి ఉండకుండొచ్చు, వాట్ ఎవర్ ద రీజన్స్. ఎందుకు అంటే నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే ప్రొపరైటరీస్ మాత్రం పర్ఫెక్ట్గా హెడ్జ్ చేస్తున్నారు వీళ్ళ పొజిషన్స్ని. ఫ్రాంక్లీ స్పీకింగ్ 98% పొజిషన్స్ అన్నీ కూడా హెడ్ చేస్తున్నారు వీళ్ళు. సో రేపు లైవ్ మార్కెట్లో వీళ్ళ పొజిషన్స్ బిల్డ్ చేయొచ్చు, ఆర్ ఈవెన్ సో వాళ్ళకి బోత్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. సో ఒక న్యూట్రల్ పాయింట్ దగ్గర క్లోజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా సరే డేటా చూడడం, నంబర్స్ మ్యాచ్ చేసుకోవడం ఇవన్నీ ఈజీనే అనిపిస్తుంది. బట్ దాని ఇంటర్నల్ పొజిషన్స్ ఏమున్నాయి, వాళ్ళు ఎలాంటి స్ట్రాటజీ వాడుతున్నారని తెలుసుకోవడంలోనే ఉంటుంది మ్యాజిక్ అంతా కూడా. సో అందుకనే అంటున్నా వీళ్ళ పొజిషన్స్ క్లోజ్ చేయకపోవచ్చు, ఆర్ వీళ్ళకి ఏదైనా గ్లోబల్గా మంచి న్యూస్ ఉండొచ్చు, సో ఇంకేదైనా వేరియస్ రీజన్స్ అయి ఉండొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ నేను ఫాలో అయ్యేది మాత్రం ప్రొపరైటరీస్నే. ఈవెన్ నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక మంత్లీలో 22 ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. ఇందులో 20 ట్రేడింగ్ సెషన్స్ నాకు దొరకకున్నా సరే ఐ విల్ వెయిట్ ఫర్ నెక్స్ట్ మంత్, బికాజ్ ఇందులో ఉండే మ్యాజిక్ ఇంకెక్కడ కూడా దొరకదు. ఆ కన్ఫర్మేషన్స్ కానీ ఆ క్లారిటీ కానీ ఓన్లీ ప్రైస్ యాక్షన్తో ఏంటంటే పొజిషనల్గా ఉండొచ్చు. బట్ ఇంట్రాడే పరంగా ఎప్పుడైనా సరే ఈ పొజిషన్స్ని క్రాక్ చేస్తే వచ్చిన సక్సెస్ రేట్ మళ్ళీ ఇంకెప్పుడు రాలేదు పర్సనల్గా కూడా. టీకే. సో ఓవరాల్గా ఇక్కడ నుంచి క్లియర్గా తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొపరైటరీస్ వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా హెడ్జ్ చేసి ఉన్నారు. అండ్ సో ఎఫ్ఐఎస్ మాత్రం ఒక మంచి అగ్రెసివ్ బుల్లిష్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసేలానే ఉన్నాయి వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా. క్లయింట్స్ మాత్రం ఒక స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. టీకే. సో అండ్ జనరల్గా డిఐఎస్ని మనం కన్సిడర్ కూడా చేయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా రేపటి కోసం ఏంటి అంటే ఇట్లా నేకెడ్గా డేటా చూస్తే మాత్రం కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. బట్ ఒకసారి ట్రేడింగ్ వ్యూ పైన సేమ్ థియరీ, సైకాలజీ అన్నీ అప్లై చేసి చూస్తే ఎలా అనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో, మనం ఎక్కువగా ప్రొపరైటరీస్ పైన వర్క్ చేస్తూ ఉంటాం, వాళ్ళ వ్యూస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం కాబట్టి సో ఏదైతే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ రెసిస్టెన్స్లో అయితే
కన్సిడర్ చేస్తూ ఉన్నా. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ అయ్యండి, ఈ లెవెల్లో ఓపెన్ అయ్యండి, ఈ లెవెల్లో ఓపెన్ అయ్యండి. అండ్ ఫస్ట్ క్యాండిల్ మనకి తెలుసు కదా ఎంత ఎంత వాట్ వి కాల్ ఒక హ్యూజ్ వాల్యూమ్తో ఒక మంచి బిగ్ క్యాండిల్ ప్రింట్ అవుతూ ఉంటుంది కదా, హై వాల్యూమ్ క్యాండిల్ లాగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ ఎక్కడన్నా ఓపెన్ ఇవ్వండి. ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఒక వాట్ వి కాల్ ఒక రిట్రేస్మెంట్ ఇస్తూ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో, దిస్ ఈస్ గోయింగ్ టు బి హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. బికాజ్ అండ్ టిల్ ఏ లెవెల్ వరకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు 1:2 దొరికినా సరే, 1:1 దొరికినా సరే. ఎందుకు చెప్తున్నా అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొపరేటరీస్ అనేవాళ్ళు సైడ్ వేస్ ఉన్నారు. సో ఇన్ కేస్ వాళ్ళు ఈ లెవెల్స్కి వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటే మనకి ఓఐ షిఫ్ట్ కూడా తెలిసిపోతూ ఉంటుంది కదా, పీఈ సైడ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి. సో అందుకని చెప్తా ఉన్నా, ఎప్పుడైతే ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకొని అంటే 24,000 లెవెల్లో సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో ఇది హై ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ ఫర్ అస్. టీకే. సో సేమ్ మీ అనాలిసిస్కి ఇది అలైన్ అవుతూ ఉంటే అడిషనల్ కన్విక్షన్ కింద యూజ్ చేయండి. ఇన్ కేస్ కన్ఫ్యూజింగ్గా ఉంటే కంప్లీట్గా వదిలేసేయండి. బట్ ఒక సైడ్ వేలో అంటే ఒక అట్లీస్ట్ ప్యారలల్గా ఈ అనాలిసిస్ని ట్రాక్ చేయడానికి చూడండి ఒక 1 month, సో దట్ మీకు క్విక్గా ఐడియా వస్తుంది. అండ్ సేమ్ వే ఇన్ కేస్ రేపు మీడియం ప్రాబిలిటీ కంటే సేమ్ లెవెల్లో ఓపెన్ అయ్యి అండ్ ఈరోజు చూడండి కంప్లీట్గా ఒక బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్లో అయితే ఉంది. బట్ డైలీలో వచ్చేసరికి 50 MA రేంజ్ బౌండ్లో ఉంది కాబట్టి సో ఇన్ కేస్ రేపు కూడా ఏంటి అంటే ఒక సైడ్ వేస్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యి దానిపైనుంచి ప్రైస్ ఒక అంటే ఇట్లాంటి సైడ్ వేస్ బ్రేక్అవుట్ అవుతూ పైకి వెళ్తూ ఉంటే ఇది ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెసిస్టెన్స్ దగ్గర ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటాం. అండ్ దీని తర్వాత ఇన్ కేస్ మళ్ళీ రిట్రేస్మెంట్ ఇచ్చి పైకి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక లో ప్రాబబిలిటీ కింద దీన్ని కన్సిడర్ చేసి మళ్ళీ ఒక 1:1 కానీ ఇన్ కేస్ 1:1.5 కానీ అలా చేయడానికి ట్రై చేస్తా. బికాజ్ ఎప్పుడైతే ప్రొపరేటరీ పొజిషన్స్ ఉన్నాయి కదా అవి సైడ్ వేస్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి సో హ్యూజ్ బుల్లిష్ మూవ్ మీద హోప్ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ రేపు లైవ్లో ఓఐ డేటా పైన కూడా కొంత రిలే అవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. టీకే. అండ్ ఇన్ కేస్ అండ్ డైరెక్ట్ దీనిపైన ఓపెన్ అయి పైకి వెళ్తూ ఉంటే కంప్లీట్గా ఓఐ షిఫ్ట్ అంటే పుట్ సైడ్ సపోజ్ ఒక 15 crore డేటా బిల్డ్ అయ్యి కాల్ సైడ్ ఒక 5 crore డేటా ఉంటే తప్ప ఇట్లాంటి సినారియోస్ పైన అయితే పర్సనల్గా చేజ్ అయితే చేయను. అండ్ ఇది అట్లీస్ట్ దీన్ని కూడా అబ్జర్వ్ చేయండి. బికాజ్ ఇన్ని టైమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది సేమ్ రేంజ్లో హిట్ అవుతూ ఉంది అంటే మనకు ఓవర్ డేటా కలిపి కంబైన్ చేసి చూసినప్పుడు తెలుస్తూ ఉంది కాబట్టి సో అట్లీస్ట్ దాన్ని కంబైన్ చేసి మీరు కూడా చూడండి. ఇన్ కేస్ అప్పుడు ప్రైస్ ఎంత పర్సెంట్ పైకి వెళ్తూ ఉంది అండ్ ఎట్లాంటి పర్సెంటేజెస్ అండ్ ఎట్లాంటి ఆర్ఓఎస్ మనకి రిటర్న్స్ ఇస్తూ ఉన్నాయి అనే దానిపైన ఫోకస్ చేస్తే క్విక్గా అర్థమవుతుంది. టీకే. ఇన్ కేస్ రేపు ప్రైస్ రేపు కూడా బేసిక్గా ఏంటి అంటే ఎప్పుడైతే వాళ్ళ టార్గెట్ రీజన్స్ ఉంటాయో టార్గెట్ రీజన్స్ నుంచి ప్రైస్ ఏంటి అంటే మళ్ళీ రేపు కూడా గామా బ్లాస్ట్ లాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. బికాజ్ హ్యూజ్ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో హ్యూజ్ బుల్లిష్ డేటా బిల్డ్ చేసి ఉన్నారు కదా, ఇన్ కేస్ ఈ ఏరియాలో ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా ఇన్ కేస్ ఈ ఏరియాలో ఏదైనా బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా కూడా సేమ్ ఈ రోజులానే అట్లీస్ట్ మనకు వచ్చిన ప్రాఫిట్స్లో కొంత పర్సెంటేజ్ మనకు వచ్చిన ప్రాఫిట్లో 10 to 20% తీసుకొని అట్లీస్ట్ దాన్ని అయితే ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ అదైతే సజెస్ట్ చేయను. ఓన్లీ థింగ్ ఈజ్ ఎప్పుడైతే మనకి ఈ రీజన్స్లో ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి అట్లీస్ట్ స్టాప్ లాస్ క్లియర్గా ఉండి అంటే స్పాట్లో 30 points, ఆప్షన్ చార్ట్లో వచ్చేసి 15 to 18 points అట్లా క్లియర్గా ఉంటే ఇది ఒక లో ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ ఫర్ అస్. బికాస్ ఎప్పుడైతే రీటైలర్స్ మనకి సైడ్ వేస్ యాక్షన్లో ఉన్నారో అప్పుడు ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రైస్ అనేది అట్లీస్ట్ ఒక 100-120 points డిప్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అదర్వైజ్ దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓన్లీ మన మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఈ ఏరియా నుంచి వెళ్తే బుల్లిష్ హై ప్రాబబిలిటీ అండ్ సేమ్ సైడ్ వేస్ రేంజ్లో నుంచి బ్రేక్అవుట్ అవుతూ పైకి వెళ్తూ ఉంటే ఒక మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్. అండ్ బేరిష్ గురించి అసలు థింక్ కూడా చేయట్లేదు. బికాజ్ ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ కిందన వచ్చి అంటే ప్రైస్ ఈ లెవెల్ కింద వస్తూ అండ్ దీన్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటే అట్లీస్ట్ సపోర్ట్ మళ్ళీ ఇక్కడే ఉంది కాబట్టి దీని గురించి ఆలోచించట్లేదు. ఇన్ కేస్ రేపు ఏదైనా పెద్ద నెగిటివ్స్ వచ్చి ప్రైస్ అనేది ఈ రేంజ్ కిందికి వస్తూ ఉంటే అప్పుడు ఓఐ సేమ్ కాల్ సైడ్ ఏదైతే సి సైడ్ ఉందో ఒక 10 to 15 crores అలా నేను ఎగ్జాంపుల్ నెంబర్సే మాట్లాడుతూ ఉన్నా. అండ్ పుట్ సైడ్ ఓఐ షిఫ్ట్ చేంజ్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 5 crores అలా
ఉంటే ఏంటి అంటే కాల్ సైడ్ ఫుల్ డామినేషన్ ఉంది కాబట్టి అప్పుడు ఒక లో ప్రాబిలిటీ, అంటే మనం ఏం ఇనిషియేట్ చేసినా మన క్యాపిటల్ అనేది ఇబ్బంది అవ్వకూడదు. మన క్యాపిటల్ సపోజ్ 10 lakhs ఉంది అనుకుంటే 1 lakh ఉంది అనుకుందాం. 1 lakh ఉంది అంటే మన స్టాప్ లాస్ వచ్చేసి అట్లీస్ట్ ఒక 1000 రూపీస్ కంటే కూడా ఎక్కువగా ఉండకూడదు. సో ఈవెన్ 2000 పోయినా కూడా మన క్యాపిటల్ ఇంపాక్ట్ కాదు, కానీ ఒక 20,000 పోయింది అనుకోండి క్యాపిటల్ ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకనే చెప్తా ఉన్నా, ఎవరైతే అట్లీస్ట్ లో ప్రాబిలిటీ కింద ఓఐ సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు జనరల్గా 10-20% ఆఫ్ ఆ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి చూడొచ్చు. టీకే యా. సో ఇది రేపటి కోసం అనాలిసిస్. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా మర్చిపోయింటే సారీ, బికాజ్ ఆల్రెడీ లేట్ అయిందనే వేలో ఉన్నా. అండ్ ఆప్షన్ సెల్లింగ్ గురించి రేపు కవర్ చేయడానికి ట్రై చేస్తా, బికాజ్ ఆల్రెడీ 9:35 అయింది అండ్ ఇది పోస్ట్ అయ్యేవరకు కూడా 9:45, 9:50 అవుతుండొచ్చు. యా. సో ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకుండా కూడా పర్సనల్గా మెసేజ్ చేయండి, సో దట్ అట్లీస్ట్ ఇదే చాట్ పైన అనోటేషన్స్ పెట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.